ఆయనకే మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? మీరు సంతోషంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? ఎప్పుడు అడిగే ప్రశ్న నేను ఎప్పుడు అడిగే ప్రశ్న. పక్క వాళ్ళు చూసి చూసి ఒకసారి ఉన్నారా లేదా? హల్లెలూయా. ఒక్కసారి పక్క వాళ్ళని చూసి మీరు నవ్వుతే చాలా బాగుంటారని చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో ఉంటా అలానే ఇలా వావా అని ఒక్కసారి, ఇలా వావా వాహవా అనాలి ఒక్కసారి. వావా పక్కన వారు చూసి వావా షోరా వావా వావా ప్రతి ప్రపంచ దేశాలలో, భారతదేశంలోను అలాగే ప్రపంచ దేశాలలో కనులైనటువంటి సేవకులుగా, కనులైనటువంటి సువార్థికులుగా ఈరోజు ప్రపంచ దేశాల్లో అందరూ చెప్పగలుగుతున్నా. చెప్తారా? అడ్డొచ్చు సంద్రాలని, మన దేవుడు అడ్డొచ్చు సంద్రాలని చీల్చే దేవుడు అని చెప్పండి. వారు డల్లుగా కనబడేవారు కాదు. వచ్చిన వారిని ఎంతో మందిని ప్రభు కొరకు మరి నడిపించి గొప్ప పరిచయం చేస్తున్నటువంటి మరి సువార్త పరిచయంలో ఘనంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, అలాగనే బ్రదర్ అనిల్ కుమార్ గారు అందరూ లేచి పడదాం. వారికి సమయాన్ని అందరూ గట్టిగా చెప్పని పడదాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. అందరూ గట్టిగా బిగ్ క్లాప్. థ్యాంక్ యూ. వేరే మైక్స్ ఆఫ్ చేయమని ఒకటే మైక్ పెట్టమ్మా, వేరే ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా కూర్చోండి. అందరికీ క్రిస్మస్ మెసేజ్ అంటే తెలుసు, కానీ ఒక నూతన విధంగా అసలు సత్యం ఏంటో మనందరికీ తెలియలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అయిపోయిందమ్మ ఫోటోస్ అయిపోయారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరమైన రాజ్యభారము ఉండును. చాలా మంది ఈ క్రైస్తత్వాన్ని అర్థం చేసుకోలేక ఒక మతముగా, లేకపోతే యేసుప్రభు వచ్చింది మన పాపాలు తీసేసుకొని మనకు పాపాలనిచ్చి విడుదల చేసి, అది కూడా కరెక్టే, కానీ స్వర్గంలో అంటే ఆయనతో పాటు ఉండడానికి ఆయన వచ్చాడు అని కొంతమందికి, ఆయనకు కొంతమంది ఒక కమర్షియల్ అంటే ఒక వ్యాపారం చేసేలాగా ప్రార్థన చేసి, ఓకే దేవా ఇది కావాలి అది కావాలి అని అలా చేసేసారు. మొత్తం ప్రార్థన అనగానే ఇది అడుగు అది అడుగు, ఇది కావాలి అది కావాలి, కుటుంబంలో ఇది ఉండాలి అది ఉండాలా అని ఒక అన్నిటి వలె జరిగిపోయింది. కానీ ఆయన వచ్చి ఫస్ట్ మాట బోధ దేన్ని బట్టి ఆరంభించాడంటే
మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, 4:17 అప్పటి నుండి ఉన్నది. మాకు ప్రార్థన నేర్పించండి అని శిష్యులు అడగగానే ఆయన ప్రార్థనలో కూడా ఏంటంటే పరలోకమందున్న నీ నామము, నీ రాజ్యము ఎక్కడ రావాలి? నీ రాజ్యము ఇక్కడికి రావాలంట. చాలా మంది ఒక రాజ్యము సమీపించి ఉచితంగా ఇయ్యుడి. ఇప్పుడు ఇక్కడ దేవుని రాజ్యం అంటే దాన్ని దేవుని రాజ్యం వచ్చింది అని అనడానికి సాదృశ్యము, ప్రూఫ్ ఏంటంటే రోగుల్ని స్వస్థపరచు, చనిపోయిన వాడిని లేపు, కుష్ఠ రోగుల్ని బాగు చేయి. దేవుని రాజ్యం. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలను అసలు దీని అర్థమైందా మీకు? అసలు ఎవరికి అర్థం కాదు. ఎప్పటి నుండి? యోహాన్ అంటే బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ కాలం వరకు, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతముగా చొరబడుచున్నాడు. అంటే ప్రతి వానికి ఆ రాజ్యం కావాలంట.